మనం ఇంతసేపు తల్లిదండ్రులు, పిల్లలు ఒక హ్మ్. బాండ్ గురించి మాట్లాడాం ఇంతకుముందు. సో, పిల్లలకి తల్లిదండ్రులే బెదిరిస్తారు. లైక్ భయం పెడతారు, బెదురు పెడతారు, కాముండు అని చెప్తారు. హ్మ్. దానివల్ల వాళ్ళు పెద్దయ్యాక చాలా ఎఫెక్ట్స్ చూస్తున్నారు. హ్మ్. సో, దీన్ని లైక్ స్టాప్ చేయడానికి పేరెంట్స్‌కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది యాక్చువల్‌గా 1 అవర్ క్లాస్ అమ్మా మినిమమ్ పేరెంటింగ్ మీద. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని 1 ఓకే. అవర్ ఉంటది. బట్ నట్‌షెల్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే. పిల్లల్ని పెంచడం ఒక కళ. హ్మ్. పిల్లల్ని కనడం ఎవరైనా కంటారు. అది కనడం కూడా కష్టమైందనుకోండి ఇప్పుడు. ఇప్పుడున్న ఫెర్టిలిటీ సెంటర్ ఎప్పుడు లేవు. ఓకే. అంతే సార్. ఓకే. ఆ! సింపుల్ 15 నిమిషాలు అయిపోయింది వచ్చేసాం. పెయిన్స్ బాధ కూడా ఎవరికీ లేదు. తెలవట్లేదు. సో, ఏమైపోయిందండి అంటే మెయిన్‌గా పిల్లల్ని కనడం గొప్ప కాదు. పిల్లల్ని పెంచడం గొప్ప. హ్మ్. అది బాధ్యతాయుతమైన భారతీయ సైనికులుగా అంటే సైనికులు నాట్ సోల్జర్స్. ఓకే. దేశం గురించి ప్రేమ, దేశ ప్రేమ ఉండాలి, మాతృ ప్రేమ, పితృ ప్రేమ, దైవ ప్రేమ. ఇవన్నిటితో పాటు సంస్కారవంతంగా పెంచడం అనేది కేవలం తల్లిదండ్రులే చేయగలరు. ఇంకెవరు చేయలేరు. పేరెంటింగ్ లేదమ్మా. ఇలా డీఐజీ గ్రూప్ అని వచ్చింది కొత్తగా డీఐజీ. డీఐజీ అంటే తెలుసా? డబుల్ ఇన్కమ్ గ్రూప్. వైఫ్ ఎంప్లాయ్, హస్బెండ్ ఎంప్లాయ్. చేసుకోండి నువ్వు అభ్యంతరం లేదు. మరి పిల్లలెలా? అవును. పిల్లలు ఎవరు చూస్తారు? ఆమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతే, ఈయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఇద్దరు వీడు సాయంత్రం బ్యాగ్ వచ్చి పట్టుకొని స్కూల్‌కెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చి ఇలా బయట పడతారు. వాడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు. మర్చిపోయారు. నువ్వు సాయంత్రం వచ్చి ముగ్గురు ఇట్లా పడతారు. అంతే. ఇక్కడ ఉంది ఒక ఎమోషనల్ బాండ్ పేరెంట్‌కి, పిల్లలకి మధ్యన నేను వద్దును. ఎంప్లాయ్మెంట్ ఇస్ గుడ్. పోతుంది. ఎకానమీ కోసం డబ్బు కోసం చేయండి. టైం గివ్ ది టైం ఫర్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్‌లీ. అలాగనే టీవీ ముందు కూర్చోవడము, ఈయన పేపర్ పట్టుకొని చదవడము, మొత్తం దేశ రాజకీయాలు ఈయన మార్చినట్టు. ఇలా కాకుండా పిల్లల్ని పెంచడం ఒక కళ. 0-6 వరకు ఒక రకంగా పెంచాలి. 6-12 వరకు ఒక రకంగా పెంచాలి. 12-19 వరకు ఒక రకంగా పెంచాలి. తర్వాత పెంచక్కర్లేదు. వాళ్ళే పెద్దలైపోతారు పెరుగుతారు. కాబట్టి. యెస్. 0-6 ప్రేమతో పెంచాలి. బాధ్యతతో పెంచాలి. టచ్ ఎక్కువ ఉండాలి పిల్లలకి. హ్మ్. టచ్ ఎక్కువ ఉండాలి. ఈ తండ్రి పైనేసుకొని పడుకోవాలి. పాపను, బాబుని ఇట్లా. ఓకే. టైమే లేదు అసలు. ఓకే. అవును. అమ్మ ఎలాగో చూసుకుంటది. నాన్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రేమ ఇవ్వాలి. పిల్లలు భయపెట్టొద్దు. ఎంకరేజ్ చేస్తుండాలి. వాడు ఎంత మొండి ఉంటాడంటే ఒక టాయ్ ఇప్పించేంత వరకు ఏడుస్తాడు. ఇప్పించిన తర్వాత 10 సెకండ్స్ కూడా ఆడుకోడు. ఎగ్జాక్ట్‌లీ. 10 సెకండ్స్ అవి ఉండదు. విరిగొట్టేసారు ఆ ఇంతలోనే. వయసులో పిల్లలు నా దృష్టిలో దేవునితోని సమానం. మీరు బిలో 5 ఇయర్స్ ఏమైనా జరిగిందా మీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుందా? లేదు. అంటే వి ఆర్ ఈక్వల్ టు గాడ్. వి డోంట్ నో. యెస్. ఆ టైంలో భయము సబ్‌కాన్షియస్‌లో ఉండిపోతది. నో. కాబట్టి ప్రేమతో పెంచాలి. రెండోది కొట్టొద్దండి. కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. రెండోది 6, 7, 8, 9, 10, 11, 12 ఇది చాలా ఇంపార్టెంట్ వయసు. 100% మెమరీ ఉంటుంది ఈ టైంలో. అవును. హైపర్ యాక్టివ్ ఉంటుంది. టక పరిగెత్తూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటారు. తిరుగుతూ ఉంటారు. వీళ్ళకు విపరీతమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. నాన్న ఇది ఎట్లా? నాన్న అది ఎట్లా? ఎవరికైనా అంటారు అంతే. అయిపోయింది కాదు. అంతే. అలా కాదు. దానికి ఒక ఓపికతో చెప్పాలి. హ్మ్. అలవాటు తండ్రిని చూసి కాపీ కొడుతూ ఉంటారు పిల్లలు. అవును. ఈ నాన్నగారు మార్నింగ్ బ్రష్ చేస్తుండు, ఈవినింగ్ బ్రష్ చేస్తుండు. పిల్లలు కూడా చేస్తారు. అవును. నాన్నగారు అబద్ధాలు చెప్పట్లే, పిల్లలు చెప్పరు. ఒరేయ్ మా ఫ్రెండ్ వస్తాడు రా, నువ్వు లేడని చెప్పరా. పెద్దగానే పిల్లలు చెప్తారు, మా ఆయన వస్తలే, మన ఆయన వస్తే లేడని చెప్పు. లేడని చెప్పంటాడు. సో అది అంటే అందరు కాదండి, 1%, 0.1% ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇంకెక్కువ ఉంటారు నాకు తెలియదు. మూడోది అన్నం పడేయద్దు, నేర్పించాలి అమ్మ. మా అబ్బాయికి కూరగాయలు ఇష్టం కాదు, బెండకాయ ఇష్టం కాదు, ఇవనే ఒప్పుకుని చెప్తుంటారు. ఎందుకు ఇష్టం కాదు? 10 days అదే బెండకాయలు కొట్టి పెట్టాలి. అన్ని తినాలి. అన్నం పడేయద్దు, వాటర్ కూడా పడేయద్దు, అవును. నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అవును. స్నానం 2 సార్లు చేయాలి, నేర్పించాలి హ్మ్. పిల్లలకు. చదువుకోవడం ఎలా చదువుకోవాలి నేర్పించాలి. ఒక్క క్షణమైన భగవంతుని నమస్కారం నేర్పించాలి. దేశం గురించి చెప్పాలి. ఒక ఇంట్లో పెద్ద వరల్డ్ మ్యాప్ పెట్టాలి. ఇదంతా నాన్న నేను డాక్టర్ అవుతాను అని అంటాడు. అనగానే ఈ అబ్బాయి నువ్వు డాక్టర్ అని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి డాక్టర్ ఫీజు కట్టేసేసి, సార్ మాకు ప్రాబ్లం లేదు, మా అబ్బాయి ప్రాబ్లం లేదు, మీ ఫీజు కట్టేసాము, మీరు డాక్టర్ అయ్యారు మా వాడికి చెప్పండి సార్ 5 నిమిషాలు. అంతే. అలా రోల్ మోడల్ అంత టైం ఇవ్వాలి. స్కేటింగ్ అని స్కేటింగ్ ఏదంటే అది నేర్పించాలి, యెస్. పంపించాలి. తబలా కావాలి, వయలిన్ కావాలి, సింగర్ కావాలి, స్కేటర్ కావాలి, షూటర్ కావాలి, అన్ని రకాలు కావాలి మనకు. ఆ తల్లిదండ్రులు టైం ఇవ్వాలి పిల్లల గురించి. 6-12 హ్మ్. కంపారిజన్ చేయొద్దు. చూడరా పక్కింటి అమ్మాయి చదువుతుందంటే పక్కింటి అమ్మాయి చూస్తుంటారు ఇంకా. అలా కాకుండా కంపారిజన్ లేకుండా చూడాలి. కంపారిజన్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన కోర్సు మనం నేర్పిస్తుండాలి. వాళ్ళకి అవును. ఇష్టమని చెప్తూ ఉండాలి. అవును. ఇక 12 దాటిన తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19
13 to 19 టీన్ అవును. డేంజర్. అంటే ఏం తెలుసు డేంజర్ అంటే బయోలాజికల్ చేంజెస్, ఫిజియలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ అయితే ఉంటుంది. ఈ టైంలో తండ్రి అబ్బాయికి ఏం చెప్పాలి, తల్లి అమ్మాయికి ఏం చెప్పాలి, గుడ్ టచ్ ఏంటింది, బ్యాడ్ టచ్ ఏంటింది, ఏది ఏంటో తల్లిదండ్రులు చెప్పాలి. టైం ఎక్కడుంది? టైం లేదు కదా. ఇంటి పక్క స్కూల్ వేస్తారు, సరే ఎక్కడనే వేస్తున్నారు, మంచి స్కూల్ వేయాలి, మంచి ఒక సంస్కారవంతమైన స్కూల్ వెళ్ళాలి, సంస్కారం చెప్పే స్కూల్ వేయాలి, చదువు చెప్పే స్కూల్ వేయాలి, బాగా బహ్యాట్ చేసేది కంటే అర్థం చేసే స్కూల్ వేయాలి, ఆటలు ఆడిపించే స్కూల్ వేయాలి. ఓకే, వాళ్ళకి చెప్తూ ఒక స్నేహితుల్లాగా మెలగాలి. ఎవరితోని? కొడుకుతోని కూతురుతోని స్నేహితుల్లాగా మెలగాలి. కొడుకుతోని మాత్రం తండ్రి స్నేహితుల్లాగా మెలిగి, నానా ఇది ఈ పెయింట్ ఎలా ఇస్తే బాగుంటుందా అని అడగాలి. నానా ఇది దీంట్లో ఇది రెడ్లో కాస్త బ్లూ కలిపితే కొత్త కలర్ వస్తుందా అని తెలియదు నీకు అని తెలుసు, ఎందుకంటే మొత్తం ఊళ్ళో వెతుకుతున్నాడు. గివ్ సమ్ ఐడియాస్. ఏ టీవీ కొనాలి ఐడియా వాళ్ళు చెప్పండి, చేస్తారు వాళ్ళు. పాప ఉందనుకోండి, అమ్మాయికి మాత్రము తండ్రి టైం ఎక్కువేయాలని, అమ్మాయికి తండ్రి ఎక్కువ టైం ఇవ్వాలి. చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అమ్మాయికి తండ్రి ఎక్కువ టైం ఇవ్వాలి. తల్లి ఇస్తుంది టైము, కానీ తల్లి కొన్ని చెప్పలేని తండ్రి చాలా ఈజీగా చెప్పగలరు. తండ్రి అంటే ఒక భరోసా, అది ఇవ్వాలి. ఈ అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలమ్మా 13 తర్వాత, మంచి క్లోజ్ ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ నాన్ననే కావాలి. ఈ ప్రపంచంలో ఏ కూతురైనా నాన్నైనా ఇద్దరు ఒకటే పాటి. ఎవ్వరు 99% తండ్రి కూతురు ఒకటే పాటి. అమ్మాయి 2 గంటలు మాట్లాడకుండా 2 నిమిషాలు నాన్న కూతురు మాట్లాడుకుంటే క్లియర్ అంత అయిపోతుంది. ఆ నాన్న టచ్ కూతురు బదుమించే, నాన్న ఎలా ఉంది నా కాలేజ్, ఎలా నడుస్తుంది, ఇలా మాట్లాడాలి, దగ్గర ఉండి మాట్లాడాలి, నేను ఉన్నాను అని బట్టి భరోసా చెప్పగలగాలి. అప్పుడు అమ్మాయికి నాతో పాటు నా నాన్న ఉన్నాడు అని అది ఇవ్వగలగాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూసిన ఒక 100లాది లవ్ కేసులు, నేను చాలా లవ్ విషయాలను, లవ్ మ్యారేజ్ చెడగొట్టేశాను. ఓకే, చాలా చెడగొట్టేశాను, లవ్ మ్యారేజ్ చెడగొట్టాను. ఓకే, లవ్ మ్యారేజ్ చెడగొట్టేశాను. ఎందుకు సార్? అది ఇమ్మెచ్యూర్ లవ్. 17 ఏళ్ళకి లవ్, 15 ఏళ్ళకి లవ్, అది చెడగొట్టినా పర్లేదు. బికాస్ ఇమ్మెచ్యూర్డ్. అక్కడ ఓ 24, 25, 26 ఏళ్ళు అయింది అనుకోండి, ఇద్దరు సంపాదిస్తున్నారు, యా ఇది మెచ్యూర్డ్. ఓకే, అర్థం చేసుకుంటారు. ఇది కాదు కదా, ఆకర్షణతో ఇలా కావడానికి కారణం ఏమో తెలుసా? ఓన్లీ నాన్ననే. నాన్న కనుక కూతురు సరిగా పట్టించుకొని ఇలా జరిగినట్టుగా నా రీసెర్చ్లో నాకు జరిగాయి. తండ్రి పిల్లలను పట్టించుకోవాలి, అమ్మాయితో క్లోజ్గా ఉండాలి, అమ్మాయి ప్రాబ్లం చూడాలి, అబ్బాయితో కూడా క్లోజ్గా ఉండాలి, ఆ టైం ఇవ్వాలి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. దిస్ ఈజ్ అన్నీ సెటిల్ కావు, కొన్ని సెటిల్ అవుతుంది. సో పేరెంటింగ్ గురించి 1 గంటన 2 గంటలు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఒక సపరేట్ ఎపిసోడ్ తయారు చేద్దాం పేరెంటింగ్ మీద. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ ది పేరెంట్స్. యువర్ చిల్డ్రన్స్ ఆర్ బెస్ట్, యు ఆర్ ది బెస్ట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ ఆస్తి వాళ్ళే. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ చూశారు కదా, హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, ఆనందంగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, బోల్డెన్ డబ్బులు సంపాదిస్తే నాకు ఫోన్ చేయొద్దు, ఎమ్మెల్యే ఎంపీ అయితే నాకు ఫోన్ చేయొద్దు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయొద్దు. 9849000026. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ప్రాబ్లం అంటే డబ్బులు ప్రాబ్లం ఫోన్ చేయొద్దు, 5 రూపాయలు కూడా ఇవ్వ. ఓకే, నేను 5 లక్షలు సంపాదించుకుని మీకు నేను. సో థ్యాంక్ యూ, యువర్స్ గంప నాగేశ్వరరావు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.